ఉగాది పచ్చడి తెలుగు ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి తెలుగు ఉగాది పచ్చడి ఆరు రుచుల కలగలుపు ఔషధాల గుణాల మేళవింపు అమృతమును మయమరపించు జీవితానికి అర్థం తెలుపు ఉగాది పచ్చడి తెలుగు ఉగాది పచ్చడి. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధులందరికీ కూడా మోహనవాణి ఛానల్ ద్వారా వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజున ఉగాది పచ్చడిలో ఉండేటటువంటి ఔషధ శక్తిని గురించి మాట్లాడుకుందాం. ఇది డాక్టర్ పెరుగు శ్రీకాంత్ బాబు గారు అందించినటువంటి వ్యాసాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. 6 రుచుల సమాహారంతో సుఖదుఖాలను సమానంగా తీసుకోవాలి అనేటువంటి సూచన ఇస్తూ, అలాగే కాలాలకి అనుగుణంగా ఆరోగ్య సంరక్షణకి తోడ్పడుతుంది ఈ ఉగాది పచ్చడి. వసంతకాలంలో బలం తగ్గుతుంది. ఆ బలాన్ని మళ్ళీ పుంజుకునేలాగా జబ్బులను ఎదుర్కొనేటటువంటి శక్తిని శరీరానికి ఇచ్చే విధంగా ఈ ఉగాది పచ్చడి మనకి సహాయం చేస్తుంది. ఉగాది పండుగ రోజు సంప్రదాయంగా పచ్చడి తింటుంటాం, కానీ దీని వెనకాతలు ఉండేటటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి పెద్దగా మనం చర్చించుకోం. ఇందులో వాడేటటువంటి దినుసులన్నీ కూడా ఔషధ గుణాలతో నిండుకొని ఉంటాయి. కాబట్టి ఈ రోజున 30వ తేదీకి మనకి ఉగాది పండుగ వస్తుంది. అందువల్ల మన నిత్య జీవితంలో ఈ పదార్థాలు వాడుకోవాలి. కేవలం ఉగాది రోజే కాకుండా ఉగాది వెళ్ళిన తర్వాత కూడా వారం పాటు ఈ ఉగాది పచ్చడి ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపును తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆయుర్వేదం అనేది ఒక సంవత్సరానికి మూడేసి ఋతువుల చొప్పున ఆదానం, విసర్గం మొదలైనటువంటి కాలాలుగా విభజిస్తుంది. ఆదాన కాలం అంటే శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులు, 3 ఋతువులు. ఈ 3 ఋతువుల్లో సూర్యుడు ప్రబలంగా ఉంటాడు. జీవుల నుంచి బలాన్ని లాగేస్తాడు. ఎందుకని? ఎండకి చెమట పడుతుంది. ఆ చెమట ద్వారా నీరసం వచ్చేస్తుంది. అదే విసర్గ కాలం అన్నాం కదా, రెండోది. అందులో కూడా 3 ఋతువులు ఉన్నాయి. వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు. ఈ 3 ఋతువుల్లో చంద్రుడు మనకి బలాన్ని ప్రసాదిస్తాడు. కానీ ఇక్కడ ఈ ఉగాది పండుగ ఆదాన కాలంలో వస్తుంది. అందువల్ల మనిషిలో ఉండేటువంటి బలం వసంత ఋతువు, శరద్ ఋతువుల్లో మధ్యమంగా ఉంటుంది. అందువల్ల బలాన్ని పెంపొందించుకోవాలి మనం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఋతు సంధిలో ఉగాది వస్తుంది. ఈ సమయంలో ఆహారం, విహారం వీటిల్లో మార్పులు చేసుకొని మన శరీరాన్ని సన్నద్ధం చేసుకోవాలి అని ఆయుర్వేద వైద్యం చెబుతుంది. ఇక్కడే ఉగాది పచ్చడి యొక్క ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మధురం, ఆమ్లం, లవణం, కటు, తిక్తం, కషాయం ఈ రసాలతో కూడినటువంటి ఈ పచ్చడి మన శరీరం బలంగా, మనస్సు ఉల్లాసంగా ఉండటానికి సహాయం చేస్తుంది. ప్రతి రుచి కూడా శరీరం, మనస్సుల మీద ప్రత్యేకమైన ప్రభావం చూపిస్తుంది.
సాధారణంగా ఈ పదార్థాలను వేరువేరుగా తీసుకుంటాం, కానీ ఉగాది పచ్చడిలో ఈ 6 రుచులు కలిపి ఉండడం అనేది ఒక గొప్ప విశేషం. బెల్లం, చింతపండు, ఉప్పు, మిరప లేదా మిరియాలు, వేప పువ్వులు, మామిడికాయ, వీటన్నిటిలో ఔషధ గుణాలతో పాటుగా ఆరోగ్య సంరక్షణకు కూడా దోహదం చేసేటటువంటి పదార్థాలు అన్నమాట. విడివిడిగా కూడా గృహ వైద్యంగా కూడా మనం వాడుకోవచ్చు. మొట్టమొదటిది వేప పువ్వు. కేవలం వసంత ఋతువులో మాత్రమే వేప పువ్వు వస్తుంది. ఔషధ గుణాల విషయంలో చూస్తే ఈ వేప పువ్వు ఒక్కటే కాదు, వేప ఆకులు, వేప చెట్లకు వచ్చే పండ్లు, వేప బెరడు అన్నీ సమానమే. వేప గింజల నుంచి వేప నూనె తీస్తారు. ఆ నూనె క్రిమిసంహారకం, అంటే ఆర్గానిక్ పెస్టిసైడ్ అనుకోవచ్చు ఒక రకంగా. అందువల్ల వేప గుణాలను సమగ్రంగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. అందుకనే వేప చెట్టుని మహాలక్ష్మగా మనం పూజించే అలవాటు హిందువులకు మాత్రమే ఉంది. అలాగే చలువ చేసే గుణం వల్ల ఎండాకాలంలో బాగా మేలు చేస్తుంది. శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్లు పోగొడుతుంది. ముఖ్యంగా కడుపులో ఉండే నులి పురుగులను చంపేస్తుంది ఈ వేప పువ్వు. అలాగే శరీరంలో ఉండేటువంటి మలినాలు, టాక్సిన్స్ అంటాం మనం, వాటిని బయటకు పోగొట్టి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. వేప పువ్వు ఋతు సంధిలో తగ్గేటటువంటి జీర్ణ శక్తిని కూడా పెరిగేటట్టుగా చేస్తుంది. వేపాకులు వేసి బాగా కాగబెట్టిన నీటిలో కనుక స్నానం చేస్తే తలలో ఉండే పేలు, చుండ్రు, మొటిమలు, ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి. అందుకని తడపర ఆటలమ్మ వచ్చినప్పుడు వేపాకులు పరిచి వాటి మీద పడుకోబెడతారు పిల్లల్ని. వేడి నీటిలో వేపాకు వేసి ఆవిరి పట్టినా, కషాయం చేసుకొని తాగినా జలుబు, జ్వరం, దగ్గు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. అలాగే ఒళ్ళు అదురుతుంది కొంతమందికి, అది కూడా తగ్గుతుంది. వేప పువ్వులు, వేప పండ్లు పొట్టలో ఉబ్బరం, అలాగే పైల్స్ వ్యాధి కూడా తగ్గిస్తాయి. ఈ వేప పువ్వుని కాసేపు వేడి నీళ్ళల్లో వేసి వడగట్టి కనుక తాగితే మనం ఇందాక చెప్పుకున్న నులి పురుగులు కూడా వెళ్ళిపోతాయి బయటికి చచ్చి. ఇక రెండోది చింతపండు. అది కూడా కొత్త చింతపండు వస్తుంటుంది. ఈ పులుపు రుచి జీర్ణ మండలాన్ని ఉత్తేజితం చేస్తుంది, అంటే డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఫలితంగా ఆకలి అవుతుంది, జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. కొత్త చింతపండు కంటే పాత చింతపండే నొప్పులకు కానీ కఫ వాతాలని కానీ ఉద్రిక్తమయ్యే విధంగా చేస్తుంది కొత్త చింతపండుకు ఉన్న గుణం. అందుకనే కొత్త చింతపండు, కొత్త చింతకాయ పచ్చడి నెమ్ము చేస్తుందని పెద్దవాళ్ళు చెబుతారు. అదే పాత చింతపండు అయితే వీటన్నిటిని తగ్గిస్తుంది. అందుకనే బాలింతరాళ్ళకి వాళ్ళందరికీ చారు పెట్టాలన్నా పాత చింతపండు తోటి తయారు చేస్తారు. అలాగే రక్తం, మాంసం వీటిని కూడా వృద్ధి చేస్తుంది. అంతేకాదు మూత్రాశయాన్ని శుద్ధి చేయటంలో మరొక ప్రత్యేకత ఉంది ఈ చింతపండుకి. అలాగే మూత్రాశయంలో మూత్రం నిలవ ఉండకుండా చేసేటటువంటి గుణం కూడా ఉండటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటం నివారిస్తుంది అన్నమాట. అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, మూడ్ని మెరుగుపరుస్తుంది. చింతపండు, మిరియాలు కలిపి కనుక తీసుకుంటే అలర్జీలు, జలుబులు, కఫ వ్యాధులు తగ్గిపోతాయి. ఈ చింతపండు రసంలో కొద్దిగా నెయ్యి కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి, అంటే వాతం తగ్గిస్తుంది అన్నమాట. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఈ చింతపండును అతిగా గనక వాడితే కడుపులో, ఛాతీలో మంట వస్తుంది, చర్మ సమస్యలు కూడా రావచ్చు. ఏ పదార్థం కూడా అతి అనేది పనికిరాదు. ఇక మూడోది బెల్లం. ఈ బెల్లపు రుచి, తీపి ఉన్నది కదా, అది ఒంట్లో ఉండేటువంటి తాపాన్ని తగ్గిస్తుంది, అంటే చల్లబరుస్తుంది, బలాన్ని ఇస్తుంది. అందుకనే శ్రీరామనవమి పండక్కి బెల్లపుతో చేసిన పానకం పంచుతారు.
ఎందుకని ఎండలు విపరీతంగా ఉంటాయి అందుకని. అలాగే మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది. ఆయుర్వేద శాస్త్రం బెల్లంతో పాటుగా దీనికి మూలమైనటువంటి చెరకు గడకు కూడా ప్రాధాన్యం ఇస్తుంది. మొత్తం 12 చెరుకు రకాలను శాస్త్రం చెప్పింది. వీటిల్లో పౌండ్రక చెరుకు రసం నుంచి బెల్లం చేస్తే అది చాలా ఉత్కృష్టంగా ఉంటుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా ఇటువంటి బెల్లాన్నే వాడతారు. కొత్త బెల్లం కంటే పాత బెల్లంలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కళ్ళు, కడుపు, అరికాళ్ళ మంటలు తగ్గిస్తుంది ఈ బెల్లం. అలాగే బెల్లంతో శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది. నెయ్యి, పాత బెల్లంతో చేసినటువంటి సున్ని ఉండలైతే ఇంకా ఎక్కువ ఉద్దీపన శక్తిని ఇస్తుంది, ముఖ్యంగా పురుషులకి. అలాగే మహిళల్లో అయితే ఋతుస్రావ సమస్యలని ఈ బెల్లం తగ్గిస్తుంది. పాత రోజుల్లో రజస్వలైనటువంటి అమ్మాయిలకి పాత బెల్లం, నువ్వులతో చేసినటువంటి ఉండలు పెట్టేవాడు. అంటే ఇవి హార్మోన్లను బ్యాలెన్స్ చేసి కటి భాగానికి మంచి బలం ఇస్తాయి ఆడవాళ్ళకి, ఆ పిల్లలకి. అంతేకాదు బెల్లం రక్త విహీనతను తగ్గిస్తుంది, ఎనీమియా. వేరుశనగ పప్పు, బెల్లంతో చేసినటువంటి చిక్కీలు ఐరన్ మాత్రల కంటే ఎక్కువ ఫలితం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక నిమ్మకాయ రసం నీళ్లలో పాత బెల్లం, కొద్దిగా జీలకర్ర పొడి, ఉప్పు కలిపి తీసుకుంటే జ్వరం వచ్చిన తర్వాత కలిగే నీరసం తొందరగా తగ్గుతుంది. అలాగే కరక్కాయ పొడి, పాత బెల్లం రెండూ సమానంగా తీసుకొని ఒక ముద్ద చేసుకొని చప్పరిస్తే కాలేయం వ్యాధులు, ప్లీహ వ్యాధులు తగ్గిపోతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే బెల్లాన్ని ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. మధుమేహం ఉన్నవాళ్ళు బెల్లం గనక తీసుకుంటే గ్లూకోజు మోతాదులను సరిగ్గా చూసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. నిజానికి చెరుకును పళ్లతో నమిలి తినడం శ్రేష్టమని శాస్త్రం చెబుతుంది. పూర్వం చెరుకు గడని పళ్లతో చీల్చి నవిలి ఆ రసాన్ని మింగేవాళ్ళు మా చిన్నప్పుడు కూడా. ఇలా చేయడం వల్ల శృంగార సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది అని బెల్లం చెబుతాం. ఇకపోతే కారం ఘాటు. ఉగాది పచ్చడిలో కొన్ని చోట్లయితే పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేస్తారు, కొన్ని చోట్లయితే మిరియాల పొడి వేస్తారు. ఈ రెండు కూడా ఏదైనా కారం రుచే కలిగిస్తాయి. ఈ కారం, పచ్చిమిరపకాయలు కానీ ఈ మిరియాల పొడి కానీ ఆకలిని, జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. శరీరంలో రక్త ప్రసరణ వేగవంతం చేస్తుంది. అలాగే నొప్పులు తగ్గించే గుణం కూడా ఉంటుంది. ఈ ఆయుర్వేదంలో కారం కంటే కూడా మిరియాలే ఎక్కువ శ్రేష్టమైంది. అందుకని ఇప్పటికీ కట్టు పొంగల్లో మిరియాలు వేసుకొని చేసుకుంటాం. కానీ ఇవాళ రేపు పిల్లలు ఏరి పారేస్తున్నారు. అందుకనే పొడి చేసి కనుక కలిపేస్తే ఎక్కువ ఔషధ గుణాలు శరీరానికి పడతాయి. అయితే కొంచెం వేడి చేసే తత్వం ఉండబట్టి తర్వాత వచ్చే ఋతువుల్లో పెరిగేటటువంటి కఫం, వాతం ఈ దోషాలను సరిచేస్తుంది. జలుబు, దగ్గు తగ్గిపోతాయి. అంటే జనరల్గా ఎండలు ముదిరే కొద్దీ ఈ సంధి కాలంలో కొంచెం జలుబులు, దగ్గులు, ఎక్కువ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలాగే దంత వ్యాధుల్లో వాడేటటువంటి చూర్ణంలో మిరియాలే ప్రధానంగా ఉంటాయి. దీంతో పళ్ళు తవ్వుకుంటే చిగుళ్ళు లాగటం, నొప్పి ఇవన్నీ తగ్గిపోతాయి. అంటే మిరియాల పొడి కూడా కలిపినటువంటి పళ్ళ పొడి. ఈ మిరియాల గింజలకి సన్నటి సూదిని గుచ్చి ఒక దీపం మీద వేడి చేస్తూ ఆ వచ్చే పొగన గనక కొంచెం దూరం నుంచి పీల్చితే ముక్కు దిబ్బడి తగ్గిపోతుంది, స్టఫీ నోస్. అలాగే పేను కొరుకుడు కొంతమందికి ఉంటుంది, అక్కడక్కడ బోడిగుండులాగా అయిపోతుంటుంది, దాన్ని పేను కొరుకుడు అంటారు. అలాంటి వ్యాధి ఉన్న వాళ్ళని మిరియాలను బాగా అరగదీసి లేదా మిరియాల పొడికి కాస్త వేడి నీళ్లు కలిపి గంధంలాగా తయారు చేసుకొని ఆ లేపనాన్ని గనక అక్కడ పూస్తే ఉపశమనం కలిగిస్తుంది. ఇంకపోతే ఉప్పు. ఈ ఉప్పు
శరీరంలో నీటి పరిణామాన్ని పెంచుతుంది. పరిమాణం అంటే వాటర్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుందని. అలాగే శరీరానికి అవసరమైన తేమను కూడా ఇస్తుంది. కండరాలకి సత్తువు ఇస్తుంది, ఉల్లాసాన్ని ఇస్తుంది. అయితే అతిగా ఉప్పు వాడకూడదు. ఉప్పును గనక ఎక్కువగా వాడితే దానివల్ల ఏమవుతుందంటే జుట్టు తొందరగా తెల్లబడటం, జుట్టు రాలిపోవటం, చర్మం ముడతలు పడిపోవటం, వృద్ధాప్య ఛాయలు తొందరగా వస్తాయి. అలాగే కిడ్నీల పనితీరు కూడా దెబ్బతింటుంది, రక్తపోటు ఎక్కువైపోతుంది. అట్లాగని అసలే వాడకడం ఉండకూడదు. మోతాదికి మించకుండా తీసుకోవాలి. ఆయుర్వేదం అయితే ఏం చెబుతుందంటే సైంధవ లవణం వాడమంటున్నది. అదే రాక్ సాల్ట్ అని ఇంగ్లీష్లో అంటాం. మేము కొన్ని సంవత్సరాల నుంచి అదే వాడుతున్నాం, రాక్ సాల్ట్. దాంట్లో సోడియం అవి తక్కువగా ఉంటాయి. మనం ఇంట్లో వాడేది మామూలుగా సముద్ర లవణం. అందులో ఇవాళ అయోడైజ్డ్ అని అదొకటి తయారు చేశారు. అయోడిన్ అనేది చాలా తక్కువ పరిమాణంలో కావాలి శరీరానికి. ఉప్పులో కలిపి తినాల్సిన అవసరం లేదు, కానీ అదొకటి. కాబట్టి వీలైనంత వరకు కళ్ళు ఉప్పే మంచిది, దాన్ని పొడి చేసుకొని వాడుకోవచ్చు. ఈ దిక్కుమాలినవన్నీ కలిపినటువంటి ఉప్పు కంటే సముద్రం నుంచి వచ్చేటటువంటి ఉప్పు ఏదైతే ఉందో డైరెక్ట్గా దాన్ని మనం అవసరమైతే మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని వాడుకోవచ్చు. అయితే ఉప్పు కంటే కూడా సైంధవ లవణం చాలా మంచిది అని ఆయుర్వేద వైద్యం చెబుతుంది. వైద్యంలో దీన్నే వాడతారు. అలాగే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయని వాళ్ళకి ఈ రాక్ సాల్ట్ అనేది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ 6 పదార్థాలతో తయారు చేయబడినటువంటి ఉగాది పచ్చడి ఏదైతే ఉందో ఆ ఉగాది పచ్చడి భగవంతుడికి నివేదన చేసి పరగడుపున తీసుకోవాలి. ఒక్కరోజే కాకుండా ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు ఉదయాన్నే 1 చెంచానో 2 చెంచాలో తీసుకుంటే ఈ చెప్పినటువంటి ఈ ఆయుర్వేదిక వైద్యానికి సంబంధించినటువంటి ప్రయోజనాలన్నీ మన శరీరం పట్టుకోగలుగుతుంది. కేవలం ఆ ఒక్కరోజే తీసుకోమని శాస్త్రం చెప్పలేదు. ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు 1 చెంచానో 2 చెంచాలో మోతాదుగా తీసుకుంటే ఈ ప్రయోజనాలన్నీ కూడా మనకి సంప్రాప్తిస్తాయి. అట్లాగే ఈ పులుపు కోసం కూడా ఇందాక మనం చింతపండు అనుకున్నాం, లేత మామిడి ముక్కలు కూడా వేస్తారు. అంటే దాంట్లో ఒక వగరు అనేటువంటి ఒక రుచి ఉంటుంది. ఆ పచ్చి మామిడి అది ఆ విషయం ఒక్కటి మనం మర్చిపోయినాం, దాని గురించి కూడా చెప్పుకోవాలిగా. అంటే ఈ వగరు రుచి ఏదైతే ఉందో మనస్సుకు ఉల్లాసం కలిగిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. విటమిన్ సి దండిగా ఉండడం వల్ల చర్మ ఆరోగ్యం బాగుంటుంది, రోగ నిరోధక శక్తి పుంజుకుంటుంది. అలాగే నోటికి ఉండే అరుచి అంటే ఏది తిన్నా రుచిగా ఉండనటువంటి తత్వాన్ని పోగొడుతుంది ఈ మామిడికాయ. మామూలుగా ఎప్పుడైనా మూత్రం ఎక్కువగా వస్తుంటే 1-2 మామిడి ముక్కలు తింటే ఉపశమనం కలుగుతుంది, గొంతు సమస్యలు తగ్గుతాయి. అయితే పచ్చి మామిడిని మితంగా తీసుకోవాలి. మరీ ఎక్కువగా తింటే పిత్త దోషం వస్తుంది. జ్వరం వచ్చే ముందో తగ్గాకో లేదా ఎక్కడికైనా వెళ్ళి వచ్చాక కొద్దిగా వికారంగా నాలుక రుచి తగ్గినట్లుగా అనిపిస్తే ఈ పచ్చి మామిడి ముక్కలు కనుక 2 తింటే నోటికి హితం కలుగుతుంది. కాబట్టి మొత్తం 6 రుచులు. మన జీవితం కూడా 6 రుచుల సమ్మేళనం. సుఖాలుంటాయి, దుఃఖాలుంటాయి, ఆనందాలుంటాయి, విచారాలుంటాయి. వీటన్నిటి యొక్క సమాహారమే ఈ ఉగాది పండగ అని మనం భావించి అటువంటి పండగ రోజు తప్పకుండా ఉగాది పచ్చడి చేసుకుందాం. దాని ద్వారా ఆరోగ్యాన్ని పొందుదాం మిత్రులారా అని మీతో మనవి చేసుకుంటూ అందరికీ మరొక్కసారి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ మనం ఇవాళ రేపు కలుసుకొని ఈ సంవత్సర ఫలితాలు, రాశి ఫలితాలు కూడా విడిగా చెప్పుకుందాం.
అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ